దేశ రాజధాని ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ క్షీణించాయి. గాలి నాణ్యత చాలా క్షీణించిందంట. ఒక థిక్ లేయర్ ఆఫ్ టాక్సిక్ స్మాగ్ ఏదైతే ఒక తెరలాగా ఒక పొరలాగా ఈ టాక్సిక్ స్మాగ్ ఏదైతే ఉందో అది ఢిల్లీని చుట్టుముట్టేసింది కంప్లీట్గా. ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఢిల్లీ ప్రాంతంలో చాలా ప్రాంతాలకి రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారనమాట. ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వాళ్ళు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 4 తీసుకొచ్చారు. ముఖ్యంగా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఆ ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ ట్యాకిల్ చేయడానికి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 4 కూడా తీసుకొచ్చారనమాట. చాలా వరకు ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో పసిపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అదేవిధంగా మహిళలు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని అత్యవసరం అయితే తప్ప అవుట్డోర్ ఎక్స్పోజర్ కావద్దని చెప్పి కూడా అడ్వైజరీ జారీ చేశారనమాట. ఒక డెన్స్ ఫాగ్ అనేది ఢిల్లీలో చుట్టుముట్టేసింది. అంతేకాదు చాలా చోట్ల ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో కూడా ఈ డెన్స్ ఫాగ్ వల్ల చాలా ఫ్లైట్స్ విజిబిలిటీ లేక చాలా ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి, కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ కూడా అవుతున్నాయి అంట. ఢిల్లీలో 40 మానిటరింగ్ స్టేషన్స్ అయితే ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్స్ 40లో 15 మానిటరింగ్ స్టేషన్స్ లో ఎయిర్ పొల్యూషన్ అనేది సెవియర్ కేటగిరీలో చూపిస్తుందంట.